ఎస్ పూరి అపూర్వరావు నటించిన ఎండ్ హ్యాపీ ఎండింగ్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. స్కూల్ చదువుకునే టైంలో ఆర్ట్స్ ఫ్రెండ్ చెప్పడంతో ఓ రోజు శృంగాభరితమైన సినిమా చూడడానికి థియేటర్కి వెళ్తాడు. అదే మూవీ చూడడానికి రథేశ్వర్ స్వామీజీ అంటే అజయ్ ఘోష్ రహస్యంగా వస్తాడు. అనుకోని పరిస్థితిలో హర్ష్ వల్ల స్వామీజీని థియేటర్లో అందరూ గుర్తుపట్టేస్తారు. ఆయన పరువు పోతుంది. కోపం వచ్చిన స్వామీజీ హర్ష్ను చప్పిస్తాడు. దీనివల్ల హర్ష్ ఏ అమ్మాయిని తలుచుకుంటే వాళ్ళందరూ చనిపోతుంటారు. పెరిగి పెద్దయిన తర్వాత హర్ష్ అవని అంటే హీరోయిన్ అపూర్వరావును ప్రేమతో పెళ్ళాడుతాడు. ఆ పెళ్ళి కూడా చేసుకుంటారు. మరి హర్ష్కి చేప ఎమోషన్ కలిగిందా, భార్యతో ఒకటేయడా అనేది సినిమా హ్యాపీ ఎండింగ్. ఎలా ఉందంటే హ్యాపీ ఎండింగ్ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలనుకుంటే, చిన్నప్పుడే హీరోకి శాపం, నిగ్రహం కోల్పోయి ఎవరినైతే ఊహించుకుంటాడో వాళ్ళు చనిపోవడం, చివరికి దీన్ని జయించాడా లేదా అనేది క్లైమాక్స్. వినడానికి స్టోరీ లైన్ కాస్త డిఫరెంట్గా ఉంది కదా, కానీ సినిమా మాత్రం ఓకే ఓకే అనేలా సాగుతుంది. హీరో చిన్నప్పటి పాత్రని పరిచయం చేస్తూ నేరుగా సినిమాను మొదలు పెట్టేశారు. మనోడికి ఉన్న ఆత్రం, ఫ్రెండ్ చెప్పడంతో స్కూల్ ఎగ్గొట్టి మరీ ఓ సెమీ ఫోన్ మూవీకి వెళ్ళడం, ఈ పిల్లాడి వల్ల అక్కడికి వచ్చిన స్వామీజీ హాల్లో అందరూ గుర్తుపట్టేయడం, కోపం వచ్చిన స్వామీజీ హీరోయిన్ చెప్పించడం, ఇలా సినిమా ఫ్లాట్ ఏంటనేది మూవీ ప్రారంభమైన కాన్సెప్ట్కే చెప్పేశారు. అయితే స్టోరీ లైన్ పరంగా చూసుకుంటే ఇంట్రెస్ట్గానే ఉంది, కానీ తీయడంలో డైరెక్టర్ తడపడ్డాడు. హీరోకి ఉన్న శాపాన్ని బట్టి ఎంటర్టైన్గా చెప్పొచ్చు, కానీ అలా కాకుండా చాలా సీరియస్ టోన్తో సాగుతూ ఉంటుంది. అలానే సీన్లు కూడా ఓ ఫ్లోలో కాకుండా సడన్గా వస్తుంటాయి, పోతుంటాయి, మళ్ళీ కట్ అయిపోతుంటాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండూ కూడా సాగదీసి వదిలేశారు. ఇదే సినిమాని సింపుల్గా కూడా చెప్పొచ్చు, కానీ 2.5 గంటల పాటు తీసి విసుగు తెప్పించాడు. అలాగే ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడ ఏ సీన్ కూడా ఎగ్జైట్ చేయలేదు. ఎవరు ఎలా చేశారంటే, హీరోగా చేసిన ఎస్ పూరికి 2-3 సినిమాల అనుభవం ఉంది, కానీ ఈ సినిమాలో మాత్రం ఉన్నతలో సెటిల్గా ఉన్నాడు. డైలాగ్స్ కూడా చాలా నెమ్మదిగా చెప్తాడు. ఆయన పాత్ర తీరు అంతేనా, లేదంటే అలా యాక్ట్ చేశాడా అనేది అర్థం కాలేదు. హీరోయిన్గా చేసిన కొత్త అమ్మాయి అపూర్వరావు కూడా ఓకే ఓకే అనిపించింది. అజయ్ ఘోష్, ఝాన్సీ వంటి అనుభవజ్ఞులైన యాక్టర్ ఉన్నప్పటికీ వీళ్ళని సరిగా వినియోగించుకోలేకపోయారు. మిగతా వాళ్ళు పర్వాలేదనిపించారు. టెక్నికల్ విషయానికి వస్తే నిర్మాణ విలువలు బాగున్నాయి, పాటలు పెద్దగా గుర్తుండవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే. డైరెక్టర్ కౌశిక్ భీమ్డి స్టోరీ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాలనిపించేది. కొన్ని సీన్లు ల్యాగ్ అనిపించాయి. వాటిని క్రిస్ప్ చేస్తుంటే సినిమా నిడివి తగ్గి కాస్త ఆసక్తి ఉండేది. ఓవరాల్గా చూసుకుంటే స్టోరీ లైన్ బాగున్నప్పటికీ ఎంటర్టైన్ చేసే విషయంలో చాలా తడబడ్డాడు డైరెక్టర్. రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.